రాష్ట్రంలో ఏ ప్రశ్నకి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ చేపడుతున్నటువంటి అశాస్త్రీయ ఇసుక మైనింగ్ అంశం ప్రభుత్వం దృష్టికి వచ్చింది అధ్యక్ష. పర్యావరణ క్లియరెన్స్ అనుమతులు షరతులను జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ఉల్లంఘించిందన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది అధ్యక్ష. సి ప్రశ్నకు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ నదీ తీరాల్లో భారీ పర్యావరణ క్షీణత వాటిల్లేలా 2016 స్థిరమైనటువంటి ఇసుక మైనింగ్ నిర్వహణ మార్గదర్శకాలు కింద సమకూర్చిన విధంగా మానవ శ్రమ విధానాన్ని బదులుగా యాంత్రీకరణ విధానాన్ని జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ వినియోగించిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది అధ్యక్ష. డి ప్రశ్నకు అధ్యక్ష, ప్రకాశం జిల్లా 13.6 కోట్లు, అనంతపురం జిల్లా 5.34 కోట్లు, డిఎంజీఓల ద్వారా 19 కోట్లు డిమాండ్ నోటీసులకు మెస్సర్స్ జేపీవీఎల్కు జారీ చేయడమైంది. చెన్నైలోని గౌరవ ఎన్జీటీ యొక్క ఓఏ నెంబర్ 152/2021 ఎస్జెడ్, ఓఏ నెంబర్ 53/2022 ఎస్జెడ్ అండ్ ఓఎం నెంబర్ 187/2021 మరియు 2023లో గౌరవ సుప్రీంకోర్టు యొక్క సివిల్ అప్పీల్ నెంబర్ 4091, 4093 నందు అక్రమ ఇసుక మైనింగ్ నిర్వహించినందుకు మెస్సర్స్ జేవీఎల్ పై పెండింగ్ కోర్టు కేసులున్నాయి. అంతేగాక శాటిలైట్ ఇమేజెస్ టెక్నిక్లను వినియోగించి మెస్సర్స్ జేపీవీఎల్ చేపట్టిన అక్రమ మైనింగ్ పూర్తి విస్తీర్ణాన్ని అంచనా వేయాలి. ఆ ప్రకారంగా ఈ అధ్యయనాలు చేపట్టడానికి ఎన్ఆర్ఎస్సి, ఏపీ ఎస్ఏపీ వంటి ప్రముఖ ఏజెన్సీలను సంప్రదించడం అవుతున్నది. తనిఖీల్లో కనుగొన్న అంశాల ఆధారంగా మెస్సర్స్ జేవీఎల్ పై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.